హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైస్ ట్రక్ క్లాస్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక లారీకి సంబంధించి లారీ ఓనర్ కానివ్వండి, లారీ డ్రైవర్ కానివ్వండి, లారీ కిన్నర్ కానివ్వండి, వాళ్ళ కోసం చేస్తున్నాను. ఒక లారీ డ్రైవరు రోజుకి వచ్చేసి 12 గంటలు, 18 గంటలు, 20 గంటలు నడుపుతాను. 4 గంటలు రెస్ట్ కావాలి కదా, ఆయన కూడా ఆయన మనిషే కదా. 4 గంటల సేపు నిద్ర వచ్చిందని పెట్టి పండుకుంటే డీజిల్ ట్యాంకులు కొట్టి డీజిల్ తీయడం కానీ, లోడ్ ఉంటే వెనకాల నుంచి లోడ్కు సగం వాళ్ళకి ఇష్టమైనది తీసుకుపోవడం కానీ, లేదా పైన ఇంటి బండి ఉంటే తాళ్ళు దొంగలించడం కానీ, లేదంటే అద్దాల బెడీలు వీకి డోర్లు కొట్టి డ్రైవర్ అన్నలకు స్ప్రే కొట్టి లేదా పౌడర్ తల్లి వాళ్ళ ఫోన్లు, వాళ్ళ పైసలు, వాళ్ళ జాకులు, టేప్ రికార్డులు కొన్ని ఉంటాయి కదా, వంట సామాన్లు, గ్యాసులు, బొగాన్లు, ఇవన్నీ ఎత్తుకపోతుంటారు అన్న. దీనికి ఎవరు రెస్పాన్స్ గారా? పోలీసులు పట్టించుకోరు, గవర్నమెంట్లు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. వాళ్ళు చేస్తే ఎవరు పట్టించుకోరు. ఒక డ్రైవర్ చేట్లా అనుకోకుండా యాక్సిడెంట్ అయితే కావాలని ఎవరు చెయ్యరు. బైక్ కానీ, ఆటో కానీ, కారు కానీ, బస్సు కానీ, లారీ కానీ ఎవరు కూడా కావాలని ఎవరు చెయ్యరు. వీళ్ళ ప్రాణం ఎంత ముఖ్యమో అవతల కూడా ప్రాణం వాళ్ళ ఎంత ముఖ్యం కదా మనకు. కావాలని ఎవరు చేయరు. కాకపోతే ఏంటంటే ఒక లారీకి ఏ బండి అయినా తలిగిందనుకో, సపోజ్ లారీ తలిగించింది, వాళ్ళు వచ్చి తలిగించుకున్నారు అయితే అక్కడ పబ్లిక్ ఏం చేస్తారు? తప్పెవరని చూడరు. ఏం చేస్తారు? లారీ డ్రైవర్ తప్పు పట్టుకోండి, కొట్టండి, లేదు లారీ అంటే పెట్టండి, లారీ టైర్లలో గాలి తీయండి. ఎందుకని ఇవన్నీ? లారీ డ్రైవర్ కూడా ఒక మనిషే కదా. లారీ డ్రైవర్ కూడా ఒక మనిషే కదా. ఆయన కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. అమ్మ, నాయన, అక్క, చెల్లెలు, పిల్లలు, భార్య, పిల్లలు అందరూ ఉంటారు కదా. మరి అట్లాంటప్పుడు లారీ డ్రైవర్ని ఎందుకు అంత చేసామన్నా? ఇప్పుడు రైతులు పంట పండించాలన్నా ఏది కావాలని తీసుకోవాలి లారీ డ్రైవరే. రైతులు పండిన పంట తీసుకొచ్చి మీ దగ్గర చేర్చేది లారీ డ్రైవరే. మీ పెట్రోల్ పంపులో డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, మీకు రోజు అవసరం పడే సరుకులు కానీ తెచ్చే మొత్తం లారీ డ్రైవర్ కదా. లారీ లేకపోతే ఫ్లైట్లో రావు, హెలికాప్టర్ రావు, డైరెక్ట్ ట్రైన్ వచ్చి మీ ఇంటికాడ కిరాణా షాప్లో లాగది. ఇప్పుడు ఏది లారీలు రావాలా, ఏమి రావాలన్నా కానీ. మరి అట్లాంటప్పుడు లారీ డ్రైవర్ మీద ఎందుకు అంత దేశం అన్నా మీకు? లారీ అంటే చునుకన అయిపోయింది ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఇంకొకటి, ఒక చిన్న విషయం చెప్తున్నా, తప్పుంటే క్షమించండి. తప్పుంటే నన్ను కొట్టినా మీరు నేను బాధపడను, తిట్టినా బాధపడను. కొంతమంది ఏం చేస్తే తెలుసా అన్న, ఆటోలు నడిపి, ట్రాక్టర్లు నడిపి డైరెక్ట్ లారీ మీద వచ్చేస్తారు. వాళ్ళకి ఏం తెలియదు బండ్ల మీద. తప్పు వాళ్ళది కూడా కాదు, వాళ్ళకి ఏం తెలియదు. వస్తున్నారు, నడుపుతున్నారు. వాళ్ళ పాపం ఏం చేద్దాం. మనము సీనియర్ డ్రైవర్లు అయితే 20 గంటలు నడుపుతాం, 10 గంటలు నడుపుతాం, 5 గంటలు నడుపుతాం. వీళ్ళు ఏం చేస్తారు? గంట 2 గంటలు నడుపుతాం, అలసిపోతారు. ఏమైనా పెట్టి వండుకుంటాం అలసిపోయి. అట్లాంటి టైంలో కూడా దొంగతనాలు జరుగుతలేవా? ఇంకొకటి, ఆ రోడ్ల మీద పోతే పోలీసులది అలాగా, ఆర్టీఓలది అలాగా, ఈ రౌడీ మామూలు అలాగా, ఈ లోకల్ మన స్టేట్ ఇడిసి ఇంకో స్టేట్లో పోయినామనుకో వాళ్ళ మోతేవారు అలాగా. కనీసం గుర్తించండి అన్న లారీ డ్రైవర్ని. వానికి ఒక ఫ్యామిలీ ఉంది, వానికి అమ్మ నాయన ఉన్నారు, వానికి ఒక భార్య ఉన్నది, వానికి ఒక పిల్లలు ఉన్నారు, వాడు కూడా మనిషే. గుర్తింపు లేదా లారీ డ్రైవర్కి? ఒక్కటన్నా లారీకి పట్టుదల ఉన్నది. కాకపోతే ఏంటంటే ఎవరు గుర్తిస్తలేదని. ఎందుకు గుర్తిస్తలేరంటే, ఒక లారీ అయినా ఒక బైకును, ఆటోను, కారును గుద్దిననుకో, అక్కడ ఉన్న లోకల్ మొత్తం ఒక 100 మంది, 50 మంది, 20 మంది, 10 మంది జమ అవుతారు. అది ఒక లారీ ఏమన్నా అయ్యి ఆగిందనుకో, 1000 లారీ పోతాయి, ఒక లారీ కూడా ఆగదు.
అది మన దగ్గర లేదు. అవన్నీ మనము కన్వర్ట్ చేసుకొని చేస్తే ఎందుకు కాదన్న చెప్పండి. ఒక్క లారీ ఆగిందంటే దాని పక్కన వచ్చి 10 లారీలు ఆగాలి. అన్న ఏమైంది, ఎందుకైంది, ఏమైనా ప్రాబ్లమా, ఏమైంది అని మనము ఆపి అడిగినామనుకో, పెద్ద టైం ఏం ఖరాబ్ కాదు కదా, ఒక 2 నిమిషాల పని అది. ఆ యూనిటీ మన దగ్గర లేదు కాబట్టి అందరూ లారీ డ్రైవర్ని, లారీ ఓనర్ని చురుకని చూస్తారు. ఇవన్నీ కావాలంటే అన్న, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా మీరు, ఏం నాకు బాధ అనిపించేది, ఏం నాకు మనసులో బాధ చెప్తున్నాను నేను, నాకు జరిగింది కాబట్టి. ఒక్క బండి రోడ్డు పక్కన ఆగితే ఆగండి అన్న, 2 నిమిషాలు ఆగి అన్న ఏమైందని అడిగి, వాళ్ళ దగ్గర నీళ్ళు ఉన్నాయా, లేక గ్యాస్ ఉందా, లేక బియ్యం ఉన్నాయా, ఉప్పులు పప్పులు ఉన్నాయా కనుక్కొని మీరు ఏకున్నా పర్లేదు, వాళ్ళు మీ బండ్లు ఎక్కి ముందుకు వచ్చి షాప్లో తెచ్చుకుంటారు. కనీసం కనుక్కోండి అన్న. మన దగ్గర మనకు యూనిట్ లేకపోతే బయట ఎవడు చూస్తున్నా మనమే చూసుకోవాలి కదా. ఓకే అన్న, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్.